మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనాలనేది ఓ కల. తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో కార్ల ధరలు భారీగా తగ్గాయి. దీంతో షోరూంల తాకిడి పెరిగింది. దసరా ఫెస్టివల్ ఆఫర్స్తో పాటుగా ఇటు జీఎస్టీ స్లాబులు తగ్గడంతో కార్లు కొనాలనుకునే వారు కూడా కార్ల షోరూంలకు వచ్చి వారికి నచ్చిన కార్లను బుక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మారుతి సుజుకి షోరూంలో ఉన్నాం. ప్రస్తుతం ఏ కార్ల మీద ఎంత వేరియంట్ తగ్గింది, ఏ వేరియంట్లో ఎంత తగ్గిందనే అంశాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మారుతి సుజుకి షోరూమ్కి సంబంధించినటువంటి టీమ్ లీడర్ ఉన్నారు. అన్న చెప్పండి, దాని మీద, ఎందుకంటే తాజాగా జిఎస్టీ స్లాబ్లు భారీగా తగ్గింది. సో ఈ వేరియేషన్ ఎంత? అంటే ఒక్కొక్క కారుకి ఈచ్ అండ్ వన్ కారుకు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఒక 1,53,000 హైయెస్ట్ సైడ్ తగ్గింది. 1,53,000 మోస్ట్లీ ఒక్కొక్క కారు ఇప్పుడు 1 lakh నుంచి 1,53,000 వరకు ఆల్మోస్ట్ అన్ని కార్లకు తగ్గింది. అది కాకుండా మారుతి నుంచి మనకు ఆల్మోస్ట్ 60,000 to 70,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓవరాల్గా 150 ప్లస్ 60,000 to 70,000 డిస్కౌంట్ ఆల్మోస్ట్ కస్టమర్కి 2 lakhs వరకు బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్లీ నార్మల్ ఒక 1 year నుంచి కానీ 6 months నుంచి కానీ వెయిట్ చేసే కస్టమర్లు ఇప్పుడు మోస్ట్లీ తీసుకోవడానికి రెడీగా ముందుకు వస్తున్నారు కస్టమర్స్. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఏంటంటే కస్టమర్స్ కొంచెం ప్రైస్ బెనిఫిట్ చూసి కొంచెం మనకు కూడా సేల్ తక్కువ ఉంటుండే. ఆల్మోస్ట్ ఈ దసరా ఫెస్టివల్ ఒకటి జిఎస్టీ బెనిఫిట్ వల్ల వచ్చే కస్టమర్స్ కూడా డబుల్ అయిపోయారు. ఎందుకంటే మనకి ఏదైతే డబుల్ ధమాకా ఉందో ఇప్పుడు మనకు కనపడుతుంది. ఇప్పుడు జిఎస్టీ స్లాబ్లను తగ్గడం ఒకటి, మీరు దసరా ఆఫర్స్ ఇస్తున్నారు, రెండుటి ద్వారా తగ్గుతుంది. ప్లస్ మామూలుగా మేము ఏంటంటే దసరాకు మామూలుగా ఆల్మోస్ట్ ఒక 70,000 నుంచి 1 lakh వరకు ఆఫర్ పెడుతుంటే, ప్లస్ ఈ కస్టమర్కి 1 lakh ఈ ఆఫర్ వస్తుంది. ఇది కాకుండా జిఎస్టీ ఆఫర్ కూడా తగ్గడం వల్ల డబుల్ 2 బెనిఫిట్స్ వస్తున్నాయి కస్టమర్స్కి. ఆల్మోస్ట్ కస్టమర్ ఒక 6 months తర్వాత జనవరి ఫిబ్రవరి తీసుకునే కస్టమర్ కూడా ముందే పోస్ట్పోన్ చేసుకుని ఇప్పుడు తీసేసుకుంటున్నారు కస్టమర్స్ కూడా. అంటే కస్టమర్స్ కొంచెం బెనిఫిట్స్ వస్తుంది కదా, మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకు, చెప్పలేము మళ్ళీ ఏమైనా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందేమని చెప్పేసి కస్టమర్ తర్వాత తీసుకునే కస్టమర్ కూడా ముందుకు వచ్చి తీసేసుకుంటున్నారు. ఈ జిఎస్టీ స్లాబులు తగ్గిన ధరలు ఈ రోజు నుంచే ఇంప్లిమెంట్ అవుతున్నాయి? అవును సార్, ఈ రోజు నుంచే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ రోజు కూడా ఫస్ట్ కార్ ఇప్పుడు మా షోరూంలో ఫస్ట్ కార్ నేను డెలివరీ ఇస్తున్నా. ఆల్మోస్ట్ అంతా వర్కౌట్ చేసేసా, రెడీ చేసేసా, ఫుల్ పేమెంట్. ఈ రోజు ఫస్ట్ కార్ నేను డెలివరీ ఇస్తున్నా షోరూమ్ ఇస్తున్నారు. దాని మీద ఎంత వేరియేషన్? ఆల్మోస్ట్ నేను వ్యాగనర్ బుక్ చేసిండు కస్టమర్ మన దగ్గర. వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ సిఎన్జి కస్టమర్ బుకింగ్ చేసిండు. ఆల్మోస్ట్ పేమెంట్ కూడా మొత్తం టోటల్ పేమెంట్ కట్టేసిండు మన కస్టమర్. డెలివరీ తీసుకుందామని కస్టమర్ షోరూమ్కి వచ్చిండు. యాక్చువల్లీ తీసుకుంటా నేను ఏం చెప్పానంటే ఆల్మోస్ట్ అప్పుడే మనకు అప్డేట్ వచ్చింది 3rd రోజు. ఒకవేళ కస్టమర్ తీసుకుంటాను రెడీగా ఉండే. యాక్చువల్లీ నేను ఏంటంటే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాను, సార్ మరి జిఎస్టీ తగ్గుతుంది కదా మరి ఎట్లా అంటే, కస్టమర్ ఒకసారి ఒక 10-15 minutes ఆలోచించుకో సరేలే తగ్గినాక తీసుకుందామని చెప్పాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ కస్టమర్కి ఇప్పుడు ఒక 1.2, 1.3 బెనిఫిట్ అయింది. యాక్చువల్లీ కస్టమర్ 2.5, 2.6 డౌన్ పేమెంట్ కడతా అన్న కస్టమరు 1.5లో ఇప్పుడు నేను డెలివరీ ఇచ్చేస్తున్నాను సేమ్ కస్టమర్. ఆల్మోస్ట్ డిస్కౌంట్ వచ్చేసింది కస్టమర్కి బెనిఫిట్. ఇన్ కేస్ కస్టమర్ ఒకవేళ సెకండ్ కానీ 3rd రోజు కానీ డెలివరీ తీసుకుంటే ఈ 1 lakh లాస్ అయిపోతుండే కస్టమర్. ఎందుకంటే మనం డెలివరీ చేస్తే ఆల్మోస్ట్ గవర్నమెంట్ జిఎస్టీ కట్టేస్తాం కాబట్టి ఆ బెనిఫిట్ అనేది కస్టమర్కి రాదు. దానివల్ల ఎందుకంటే కస్టమర్ ఈ రోజు ఈవినింగ్ డెలివరీ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ 22nd కోసం మేము ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఎవరికి డెలివరీ తీసుకొని కూడా ఎవరు ముందుకు రాదు. ఎందుకంటే పెరిగిన ప్రైస్లో ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు కదా, పాత ప్రైస్లో పెరుగుతుందని చెప్పేసి ఈ రోజు నుంచి అప్లికేషన్ కాబట్టి ఈ రోజు నుంచి అనేది మనకి డెలివరీస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి షోరూమ్ నుంచి. స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కస్టమర్ల రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇప్పటికే స్టార్ట్ అయిన నేపథ్యం? యాక్చువల్లీ మాకు డైలీ నార్మల్గా మాకు ఒక యావరేజ్గా ఒక 10 వాకిన్స్ వచ్చేది. ఏదైతే జిఎస్టీ ఆఫర్ వచ్చిన తర్వాత మాకు 20+ వాకిన్స్ వస్తున్నాయి. యావరేజ్గా మాకు ఒక 10 bookings వస్తున్నాయి డైలీ. 10 bookings అంటే ఓన్లీ విత్ వాకిన్ త్రూలోనే 10 bookings వస్తున్నాయి యావరేజ్గా. అది కాకుండా రిఫరెన్స్ అది అలాగ వచ్చేసి యావరేజ్గా మా షోరూంలో 20 bookings వస్తున్నాయి పర్ డే. ఆల్మోస్ట్ మేము ఇప్పటికీ ఒక 250 బుకింగ్ కలెక్ట్ చేసాము విత్ ఇన్ 10 daysలో. ముందు నుంచే బుకింగ్స్ స్టార్ట్ చేశారా? ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే మాకు జిఎస్టీ ముందు ప్రైస్ లిస్టే మాకు రావడం జరిగింది. అంటే ఈ 22nd ముందే మాకు ప్రైస్ లిస్ట్ వచ్చింది. కస్టమర్కి అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాము. ఒకవేళ కస్టమర్ కూడా ఏంటంటే ఇప్పుడు కస్టమర్కి ఎంత తగ్గుతుంది ఏందనేది మాకు ముందు నుంచే మాకు మార్చి వాళ్ళు కూడా అప్డేట్ ఇచ్చారు. అదే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసాము. కస్టమర్స్ కూడా మాకు దానికి ఓకే చెప్పారు. బుకింగ్ ఆఫర్ కూడా ఉండే. ప్లస్ ఓన్లీ ఇప్పుడు వచ్చి కాళ్ళు డెలివరీ తీసుకోవడం ఒకటి పెండింగ్ అంతే. ఇప్పుడు తీసుకున్న కస్టమర్స్ కూడా ఆ బెనిఫిట్స్ ఇస్తాం సార్. ఇంకెవరైనా ఎవరైనా తీసుకునే కస్టమర్స్ ఉన్నా కానీ ఇది అప్లికేబుల్ అవుతుంది స్కీమ్. ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి దాంట్లో, దేనికి ఎంత తగ్గిందని? అంటే ఆల్టో కార్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒక K10 కార్ ఉంది. యాక్చువల్లీ మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైనా కస్టమర్ కార్ అనుకుంటే ఫస్ట్ సెగ్మెంట్ గుర్తొచ్చే కారు ఆల్టో K10 కారు సార్, 1000cc కారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు తగ్గింది కార్ ప్రైస్. ఇంతకుముందు మనకు 15.8 to 6 lakhs ఉండే సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ అది మనకు 14.8లో వస్తుంది ఆన్ రోడ్ ప్రైజు. దానికి మనం ఒక 50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాము. 14.3 పెడితే మనకు ఫస్ట్ కార్ వస్తుంది. అంటే
మా కార్ అనే కస్టమర్కి ఒక 4.3లో మనం కార్ ఇవ్వగలుగుతాం. ఆల్టో ఎల్ఎక్స్ఐ కారు కస్టమర్ ఎవరైనా సపోజ్ టూ వీలర్ బేసిక్ వేరియంట్ టూ వీలర్ కొనుక్కుందామనే కస్టమర్తో ఒక 50,000 60,000 డౌన్ పేమెంట్ కట్టినా మనం కార్ అయితే ఇవ్వగలుగుతాం కస్టమర్కి. ఎగ్జాంపుల్ మనం ఇది చూడవచ్చు, స్విఫ్ట్ కార్ అనుకోండి. ఇప్పుడు స్విఫ్ట్ కార్కి సంబంధించినటువంటి ఇంతకుముందు పాత ధర ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకునేది మారుతి సుజుకి. సో దీని వేరియేషన్ యాక్చువల్లీ ఇంతకుముందు స్విఫ్ట్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఏ కార్ 8 lakhs ఉండేది సార్. ఈ 8 lakhs కార్ ఇప్పుడు మనకు 1 lakh డిస్కౌంట్ వచ్చింది. దాంతోపాటు మనం ఒక 60,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. ప్లస్ 7 lakhs కార్ వస్తుంది, అదొక 60,000 పడితే మనకు 6.4 6.5లో మనం కార్ ఇచ్చేస్తున్నాం కస్టమర్స్కి. యాక్చువల్లీ 1 lakh ఇది బెనిఫిట్ వచ్చింది, మనం ఒక 60,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నాం కస్టమర్కి. డబుల్ నమ్మక ఈ 1,60,000 అంటే కస్టమర్ కూడా ఊహించడు. యాక్చువల్లీ ఒక బుకింగ్ కస్టమర్ మేము ఆల్మోస్ట్ ఎప్పుడు ఫస్ట్ రోజు బుకింగ్ చేసిన కస్టమర్కు బ్రీజా ఒక కార్ బుక్ చేసాం కస్టమర్కి. 15,80,000 కస్టమర్ బుక్ చేస్తే ఇప్పుడు ఐజ్ ఆఫ్ నో 14 lakhs. కస్టమర్ షాక్ అవుతుండే, ఏ ప్రైస్కి నేను కార్ కొనాలి, ఇంత తగ్గుతుంది, కస్టమర్ డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత కట్టాలి. 2 times కస్టమర్ కార్ లోన్ చేయించా, తగ్గుతూ ఉంది కస్టమర్కి అట్లా. సో ఓవరాల్గా మధ్యతరగతి వాళ్ళకంటేనే ఒక మారుతి సుజుకి అంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. సో వాళ్ళ కస్టమర్లకు మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు కస్టమర్ కొనే కస్టమర్కి బెస్ట్ టైం అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు స్కీమ్స్ కానీ డిస్కౌంట్ కానీ ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి, అంటే నార్మల్గా మనం ఏంటంటే నార్మల్ టైంలో తీసుకునే కస్టమర్ చాలా తక్కువ ఉంటారు. ఈ ఫెస్టివల్ సీజన్లో ఏంటంటే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి కానీ వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను ఫెస్టివల్ కార్ తీసుకున్నాను చెప్తూ ఉంటారు అన్నట్టు. ఈ ఫెస్టివల్ దసరా తీసుకోవాలి మామూలుగా. ఈ దసరా టైంలో కూడా ఎక్కువ సేల్ అనేది ఉంటుంది మామూలుగా. మన ఇంకా ఎక్స్పెషల్ మన తెలంగాణలో ఏంటంటే మోస్ట్లీ దసరానే ఎక్కువ మన ఫెస్టివల్ ఎక్కువ సెలబ్రేషన్ జరుపుకుంటాం కాబట్టి మోస్ట్లీ మనకి దసరా నార్మల్ మంత్ కంటే మాకు ఎప్పుడైనా దసరా మంత్లో డబుల్ సేల్ ఉంటుంది. నార్మల్ మంత్లో మేము 200 కార్స్ అమ్మితే దసరా మంత్లో 350-400 కార్స్ సేల్ అవుతుంది, అంటే డబుల్ అవుతుంది, అంటే ఈ ఫెస్టివల్ టైంలో ఇలాంటి టైంలో. సో ఇది పరిస్థితి. దాదాపు మారుతి సుజుకికి సంబంధించినటువంటి షోరూంలో ఇటు జిఎస్టీ స్లాబులు తగ్గడంతో పాటుగా దసరా ఆఫర్స్ కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అంటే కస్టమర్లకు ఇది ఒక డబల్ ధమాకా అన్నట్లు కూడా చెప్తున్నారు. కొంతమంది కస్టమర్స్ కూడా ఇక్కడ చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, కార్లు రేట్లు తగ్గడము, ఇటు దసరా ఆఫర్స్ రావడంతో ఇటు కస్టమర్ల తాకిడి అనేది కూడా ఇటు షోరూంలకు పెరిగింది. మనం చూడొచ్చు. नहीं नहीं, अभी दसरा ऑफर से और जीएसटी स्लैब में कम हो गया जी हो बारे में आप क्या? नहीं अच्छा है ना, इसीलिए तो कार ले रहा हूँ मैं. क्या सोचा था? मैं थोड़ी देर वेट कर लिया हूँ. मेरे को जब सुनने में आई न्यूज़ कि भाई थोड़ी देर वेट कर ले लेंगे कि भाई थोड़ा प्राइस कम हो जाता. कितना प्राइस वेरिएंट है? प्राइस ऑलमोस्ट 100,000 के ऊपर का वेरिएंट, 1 लाख के ऊपर का वेरीज हुआ. प्लस अच्छा डिस्काउंट भी दिए वो लोग हमको, तो सर्विस से बहुत खुश भी है हम उनकी. कौन सा मॉडल देखा? वैगन आर का लिए 2025 मॉडल ऑटोमेटिक, ऑलमोस्ट सेम है, बस मैग्ना कलर का है. बट सर्विस अच्छी है, हमारे बहुत अच्छा कोऑपरेट करे ये लोग. कितना अभी दसरा ऑफर है? अभी जीएसटी का भी है, दसरा ऑफर भी दिए. आप इससे पहले भी देखा कार? 1.5-1.4 लाख का समझो ऑलमोस्ट, तो अच्छा ऑफर है. दैट्स एन बिग ऑफर फॉर अस, स्पेशली फॉर मिडिल क्लास पीपल. प्लस दे आर वेरी कोऑपरेटिव इनफ, दे हैव गिवन अस अ वेरी गुड डील. नाउ आई एम जस्ट फाइनलाइजिंग द एक्सेसरीज. ओके, थैंक यू. సో ఇది కొంతమంది కస్టమర్లు ఇటు దసరా ఆఫర్ జిఎస్టీ ఆఫర్ ఉండడంతో ఇప్పటికే వచ్చి బుక్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కస్టమర్లతో సందడిగా మారిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో దసరా ఫెస్టివల్ అనేది ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. దసరా రోజు కారు కొనాలనేది వాళ్ళ కళను నిజం చేసుకుంటూ ఉంటారు. సో మరికొంతమంది కస్టమర్స్ ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పల్ నుంచి వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? ఇటు జిఎస్టీ రేట్లు తగ్గాయి, మరోవైపు ఇటు కార్లో ఆఫర్స్ ఇది మంచిగా అనిపిస్తుంది. షుడ్ బి హ్యాపీ ఫర్ దట్. ఏ మోడల్ చూసారు? షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ బేసిక్ మోడల్. ఎంత ఉంది? ఇంతకుముందు నేను చూసినప్పుడు 7.9 చెప్పి ఉండే, ఇప్పుడు వచ్చేసి మాకు 6.6 రేంజ్కి వస్తుంది. ఎంత తగ్గినట్టు? ఆల్మోస్ట్ 1.4 అట్లా తగ్గింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒకవైపు జిఎస్టీ తగ్గింది భారీగా, మరోవైపు దసరా ఆఫర్స్ కూడా కార్ల షోరూమ్లు ఇస్తున్నాయి. షుడ్ బి హ్యాపీ ఫర్ దట్. అందుకే ఫ్యామిలీ ఆల్సో టు ప్లాన్ ఫర్ దట్. అండ్ బిఫోర్ ఒక 2-3 months నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఈ ఆఫర్ జిఎస్టీ తగ్గడం వల్ల చాలా బెనిఫిట్ అనిపించింది. అంటే ముందు బుక్ చేయాలనుకున్నారు, జిఎస్టీ తగ్గుతుందని అప్పటి వరకు వెయిట్ చేశారు. ఎస్ సార్, ఇప్పుడు వెయిట్ చేసాము. ఇది పరిస్థితి. మనం చూడొచ్చు, మొత్తం షోరూంలో కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. దసరా ఫెస్టివల్కి బుక్ చేసుకుంటున్నట్లు కూడా కస్టమర్స్ వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి
మోడల్ని బుక్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి K10 కారు దీనిపైన దాదాపు 1,30,000కు పైగా GST తగ్గినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు షోరూంలో కూడా అదనంగా కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. దీంతో మిడిల్ క్లాస్కి కారు కొనాలనుకునే వారికి వారి కళను నిజం చేసుకునేందుకు ఇది అనువైన సమయం అంటూ కూడా ఇటు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు షోరూమ్ నిర్వాహకులు కూడా ఇటు ఆఫర్లను కస్టమర్లకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని బుకింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బేగంపేట నుండి.